ఇలా మొత్తం బాల్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. అవును తల్లి. దీని తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు మేడం ఈ బాల్స్? నీడలో ఎండబెట్టాలమ్మా. ఎండలో ఎండబెడితేనేమో వాటి ప్రయోజనం కొంచెం తక్కువైపోతుంది, పగిలిపోతుంటాయి, మళ్ళీ ఎలుకలు అవి కూడా తింటాయి. కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చూడండి ఇవన్నీ అలా కట్టిన బాల్స్. అవునమ్మా. దాదాపు ఇవి ఎన్ని బాల్స్ ఉంటాయి మేడం? చాలా వందల్లో ఉన్నాయి అమ్మా. వందల్లో ఉన్నాయి. చిన్న చిన్న బాల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బాల్స్ పెద్దవి వరకు చిన్నవి అన్నీ అలా బాల్స్ గా ప్రిపేర్ చేసి నీడలోనే ఎండబెట్టాలంట ఒక 3-4 days. కొంచెం వర్షాలు పడినప్పుడు తీసుకెళ్లి వేయాలి, విసరాలి. ఇట్లా దూరం నుండి కూడా విసరటం అన్నమాట. అది మనకు ప్రయోజనం. అంటే విసిరితేనే వస్తుంది. అట్లా కాదమ్మా, మనం దగ్గరికి వెళ్ళి మొక్క పెట్టలేం కదా, అంత దూరంలో కూడా విసరాలి. ఈ పిల్లలకు కూడా అదొక ఆనందం, ఇట్లా మట్టి పిసుక్కోవటం కూడా ఆనందం. అందుకని అది ఒక అంటే సరదా కోసం చేసేది, రేపు పొద్దున చాలా వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. ఇవన్నీ బాల్సే అండి. చాలా బాగా చేశారు. ఇలా 3-4 days అయిన తర్వాతకి ఎవరికైనా పంచడము లేదా అలా నదుల దగ్గర విసరడం చేస్తారట.